నవమాసాలు మోసి కని పెంచిన వారే కన్నవారికి పట్టడనం పెట్టకుండా బయటకు పంపేస్తున్న రోజుల్లో రక్త సంబంధం లేకపోయినా నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. తనకు ఏమాత్రం సంబంధం లేని వందలాది మంది పండుటాకుల కడుపు నింపుతున్నారు. చుట్టూ ఉన్న వారిలో ఏ ఒక్కరూ ఆకలితో పస్తులుండకూడదనే ఉద్దేశంతో సొంత డబ్బులతోనే ఆహారాన్ని సమకూరుస్తున్నారు. తాను చేస్తోంది సేవని కాకుండా బాధ్యతగా చెప్పుకుంటూ స్వయంగా వండి వడ్డిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గరిట పట్టుకుని గిన్నెలో కూర వండుతున్న ఈయన పేరు మల్లా తులసీరాం. పశ్చిమ గోదావరి జిల్లా వీరవస్రం మండలం పంజా వేమవరానికి చెందిన వ్యక్తి. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తులసీరాం ఓ రైసు మిల్లు నడుపుతున్నారు. అన్నార్థులకు కడుపు నిండా అన్నం పెడుతూ మానవ సేవే మాధవ సేవ అనే సూక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. స్థానికంగా ఎంతోమంది సంపన్నులు ఉన్నా ఎవరూ చేయలేని విధంగా పేదలు వృద్ధులకు 2 పూటలా భోజనం పెడుతూ వారి కడుపు నింపుతున్నాడు. 2 పూటలు పప్పు ఉంటుందండి, నీసేమో 2 రోజులు వస్తుందండి, 2 రోజులు కాయగూరలు వస్తుందండి. అది సరిపోతుందండి. అది 2 పూటలు రెడ్డి తినేస్తాను. చేయలేకపోతున్నానండి, నడుము అది లాగేస్తే చేతులు ఒకనే ఉన్నానండి. అసలు ఏమీ లేదండి, పని అది ఏం లేదండి. పని చేసుకుని చేయలేకపోతున్నానండి. బాగుందండి, బాగుందండి. మా ఇంటికాడ మా ముసలి ఎవరు లేరండి, మా ముసలమ్మ గట్ట లేరండి. మా పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటున్నారండి. మేము ఏదో హార్ట్ ఆపరేషన్ చేసుకున్నామండి. నాకు 2 మాసాల నుంచి వస్తుందండి క్యారేజ్. భోజనం బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. వారానికి 2 మాటలకు నీసు ఉంటుందండి. ఉన్న రోజులు పప్పు, సారు, ఆ సాంబారు, మజ్జిగ, ఇది పెరుగు పచ్చడి ఇవి వస్తాయండి. ఈ భోజనం మీద ఆధారపడి బతికోవాలని చాలా మంది ఉన్నారు. ఈ భోజనం తీసేస్తే కొంతమంది బతకలేరు కూడా. ఎంత ఓవర్ మనం వాన వచ్చినా సరే వస్తుందండి. ఈవేళ పండగ రాదు అన్న భయం గట్టి ఏం లేదండి. 2 రోజులు క్యారేజీలు ఇక్కడ పెట్టి ఇచ్చేస్తామండి. ఈ రోజు క్యారేజీలు ఇస్తారని పట్టుకెళ్ళిపోతాం. కొడుకు చూడండి, ఈ పెన్షన్ డబ్బులు వస్తాయండి. ఈ భోజనం మీదే నా ఆధారం అండి. ఎక్కడికి వెళ్ళలేనండి. 2 ఇళ్ళు ఇక్కడ పని చేసుకుంటేదాన్ని. ఇంతకుముందు 3 సంవత్సరాలు అయ్యిందండి. ఎక్కడికి పనిలో కూడా ఆయాసం వచ్చేది. భోజనం ఉచితంగానేనండి. బాబా మహానుభావుడికి 10,000కి దండం పెట్టాలండి ఆ మహానుభావుడికి. స్వయంగా వంట వండించి దగ్గరుండి క్యారేజీలు కట్టించి ఆటోలో వాటిని ఊరూరా పంపిస్తున్నారు తులసీరాం. ప్రతిరోజు 160 మంది వృద్ధులకు ఇంటి వద్దే ఆహారమిస్తున్నారు. ఏదో పెడుతున్నామని కాకుండా శుభ్రమైన రుచికరమైన అన్నాన్ని ఈయన వృద్ధులకు పంపిస్తున్నారు. కూరగాయలు ఆకుకూరలతో పాటు వారంలో 2 రోజులు కోడి మాంసం, చేపలు, రొయ్యలతో భోజనం పెడతారు. ఓ క్యారేజీలో 2 బాక్సుల్లో అన్నం, ఓ బాక్సులో కూర, మరో డబ్బాలో సాంబారు లేదా పెరుగు వంటివి పార్సెల్ చేసి ఆటోలో పంపిస్తున్నారు. కన్నవారు కూడా అంత శ్రద్ధగా చేయరని, అలాంటిది ఓ వ్యక్తి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని వృద్ధులు చెబుతున్నారు. పనిలోకి గట్ట వెళ్ళిదాన్ని. ఇంకా ముసలాయన చచ్చిపోయాక ఇంకా నా పని ఇలాగా అయిపోయిందండి. తిరగలేకపోతున్నానండి బాబు. ఇంకేం చేస్తలేదండి. క్యారేజీ వస్తుంటే 2 పూటలు ఒక ముద్ద ఇదే తింటున్నానండి బాబా. ఈ క్యారేజీ అండి పొద్దున్నకి సందాలకి సరిపోద్దండి. పాప మహానుభావుడు ఏదో పెడుతున్నారండి బాబా. 1.5 సంవత్సరాల పైనుంచి వస్తున్నాయండి. చేసుకోలేమండి, ఆవేశం ఒంట్లో బాగుంటలేదండి. ఇంక ఇయ్యండి తింటుంటే ఏదో కాలా చెప్పనండి. బాగానే ఉంటుందండి, ఏడుగానే ఉంటుందండి అన్నం. మేము తిరిగేసుకుని మళ్ళీ క్యారేజీలు తోమేసుకుని ఉంటే దబ్బడించుకుంటామండి. 1.5 సంవత్సరాలు అవుతున్నదండి. అప్పటి నుంచి వస్తున్నాయండి. పనిలోకి వెళ్ళిపోతున్నామండి. కాళ్ళు మొకాళ్ళు నిప్పులండి. దేవుళ్ళకే పంపిస్తున్నారండి. మరి బాబు అవసరం అయితే కొడుకు కూడా ఎట్టడు, ఏదో మజ్జిగ ఉండి ఎడతాడు, లేకపోతే దెబ్బలు ఆడతాడు. టయానికి కట్టుకొచ్చిస్తున్నారండి. బుధవారం ఆదివారం నీసేడతారండి. ఆగరండి కొంచెం లేట్ అయినా పట్టుకొచ్చి అందిస్తారండి. ఆయన గురించి ప్రార్థన చేసుకుంటామండి. ఆయన శుభ్రంగా ఉంటే మాకు కథ అందిస్తారండి. వీరవస్రం మండలంలోని దాదాపు 18 గ్రామాల్లోని వారు నిత్యం తులసీరాం పంపించే భోజనాల కోసం ఎదురుచూస్తూ ఉండగా భోజనం ఆటో రాగానే ఆ వృద్ధుల కళ్లల్లో కనిపించే ఆనందం వెలకట్టలేనిదనే చెప్పాలి. నెలకు 3 నుంచి 4 లక్షలకు పైగా ఖర్చు చేసి 7 ఏళ్లుగా ఇలా వృద్ధులకు భోజనాలు అందిస్తున్నారు తులసీరాం. ప్రచారానికి దూరంగా సేవా కార్యక్రమాలు చేస్తున్న తులసీరాంకు అనేక మంది విరాళాలు ఇస్తామని ముందుకు వస్తున్నా ఆయన సున్నితంగా తిరస్కరిస్తున్నారు. భోజనాల పంపిణీ కోసం తులసీరాం వద్ద 6 పనిచేస్తున్నారు. స్థాయి నుంచి వచ్చాను. భగవంతుడు అలా నేను అపర కోటేశ్వరుని కాదు. నేనున్న ఏరియాలో చుట్టుపక్కల ఏరియాలో ఎవరు కూడా భోజనం లేకుండా ఇబ్బంది పడుతున్నారు. భోజనం లేకుండా
పడేయరు అన్నది లేకుండా ఉండాలన్న కోరిక మీద, ఆలోచన మీద ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఫ్యామిలీలో కొడుకు కోడలు చూడలేని వాళ్ళకి మేము పెట్టడం జరిగింది స్టార్టింగ్లో. తర్వాత వాళ్ళ బయట కమ్యూనిటీలో ఊళ్ళో తిరిగినప్పుడు మా అమ్మకి అతను పెట్టడం ఏంటి అన్న ఆలోచన వచ్చి ఆయన క్యారేజ్ వాళ్ళ ఇంట్లో వండి శుభ్రంగా చూడడం జరుగుతుంది. దానివల్ల కొన్ని తగ్గినాయి తప్ప వయసు కానీ కులం కానీ ఆస్తి కానీ చూడడం. ఆస్తి ఉన్నా పెడతాం వండుకుని ఓపిక లేకపోతే. వాళ్ళు కూడా హ్యాపీగానే ఫీల్ అవుతారు. అలాగని వాళ్ళ దగ్గర డొనేషన్లు తీసుకోవడం కానీ డబ్బులు తీసుకోవడం కానీ అది ఏమీ లేకుండా, డొనేషన్లు కూడా చాలామంది బయట ఇస్తా అన్నారు కానీ తీసుకోకుండా ఉన్న దాంట్లో నేనే పెట్టాలన్న ఆలోచన మీద ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ వీరాశ్రమ మండలంలో సుమారుగా 18 గ్రామాలకి మనం క్యారేజీలు పంపుతున్నాం. ముసలోళ్ళు కాబట్టి అరుగుదలకు ఇబ్బంది లేకుండా. ఆలోచన అన్నది రాలేదు, ఎంత ఖర్చు అవుతుందన్న దాని గురించి ఆలోచించలేదు. నా దగ్గర వంట మాస్టర్లు కానీ మొత్తం ఉన్న వాళ్ళ ఎవరైనా సరే నేను కూడా కుకింగ్కి వస్తాను. పొద్దున్న వచ్చి దగ్గర చూసుకుంటాను. నేను ఏ ఆటంకం లేకుండా భగవంతుడు జీవితకాలం చేయగలిగితే అదే నాకు సరిపోతుంది. భోజనం అందుకుని కడుపు నింపుకుంటున్న వారికి తులసిరాం పేరు కూడా తెలియదు. కుడి చేతితో చేసే సాయం ఎడమ చేతికి కూడా తెలియదనే సామెతకు అచ్చుగుద్దినట్టు సరిపోలే తులసిరాం తన జీవితకాలం ఇలాగే చేస్తానని చెబుతున్నారు. ఎవరి నుంచి పైసా ఆశించకుండా ఈయన చేస్తున్న సేవల పట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు.